నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కు సంబంధించి తెలుగు న్యూ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ ప్రతి గ్రూప్ వాళ్ళకు ఉండేటటువంటి తెలుగు కామన్ సిలబస్ సాహితీ మంజీరగా ఇవ్వడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అట్లాగే కోటి మహిళా విశ్వవిద్యాలయంతో సహా అన్ని యూనివర్సిటీలకు ఈ సిలబస్ అనేటటువంటిది కొత్త సిలబస్. సో సిలబస్లో ఉన్నటువంటి అంశాలేంటి, మరియు కొత్త సిలబస్ ప్యాటర్న్ 5 యూనిట్లుగా ఇవ్వడం జరిగింది కాబట్టి మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ప్రతి టాపిక్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, సిలబస్ అనేటటువంటిది సాహితీ మంజీరగా ఇవ్వడం జరిగింది. 5 యూనిట్లు ఉండడం జరుగుతుంది. 5 యూనిట్లలో ప్రతి యూనిట్లో మీకు మూడు యూనిట్లు ఉండడం జరిగింది. ఉపవాచకంలో మాత్రం నవలను ఇచ్చి ఒక యూనిట్ని మాత్రమే, అంటే ఒకే లెసన్ ఇవ్వడం జరిగింది. సో మీకు మిగతా ప్రీవియస్ ఇయర్లలో ఉన్నటువంటి సిలబస్ అనేటటువంటిది ప్రాచీన కవిత్వము, ఆధునిక కవిత్వం అని చెప్పి ఈ మోడల్లో ఇస్తుండే. కానీ ఇది కొత్త సిలబస్. ఈసారి ప్రాచీనము, ఆధునికం అని చెప్పి ఇచ్చి ప్రాచీనంలో వివిధ కోణాల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని తీసుకోవడం జరిగింది. ఆధునికంలో ఉన్నటువంటి వివిధ కోణాల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని తీసుకోవడం జరిగింది. సో మనం మొదట ఒక్కొక్క యూనిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదట ప్రాచీనము, 2వ యూనిట్ ఆధునికము, 3వ యూనిట్ ఉపవాచకము, 4వ యూనిట్ కవితా ప్రక్రియలు, 5వ యూనిట్ భాషా ఇతర నైపుణ్యాలు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సో మొదట యూనిట్ అయినటువంటి ప్రాచీనం నుంచి మనకు 3 లెసన్లు ఉండడం జరిగింది. నలదౌత్యం అనేటటువంటిది శ్రీనాథుడు గారు రచించడం జరిగింది. శ్రీనాథుడు రచించినటువంటి శృంగార నైషధం 4వ ఆశ్వాసం నుంచి 3 నుంచి 48 పద్యాల వరకు ఈ సిలబస్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2వ లెసన్ అయినటువంటి త్రిపురాంత కోదాహరణం అనేటటువంటిది రావిపాటి త్రిపురాంతకుడు రచించడం జరిగింది. ఇందులో త్రిపురోదాహరణంలో నుంచి 1 నుంచి 21వ పద్యం వరకు మనకి ఈ సిలబస్ని, అంటే ఈ త్రిపురోదాహరణం అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3వ లెసన్ అయినటువంటి ప్రహ్లాద చరిత్ర పోతన గారు రచించడం జరిగింది. భాగవతం నుంచి 7వ స్కందంలోని 115 నుంచి 150 పద్యాల వరకు ప్రహ్లాద చరిత్ర టాపిక్ని 7వ స్కందం నుంచి ఇవ్వడం జరిగింది. భాగవతాన్ని పోతన గారు రచించడం జరిగింది. సో గుర్తుంచుకోండి. ఇక ఆధునిక కవిత్వం చూసినట్లయితే ప్రతిజ్ఞ అనేటటువంటి ఫస్ట్ లెసన్ శ్రీశ్రీ గారు రచించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ లెసన్ వ్యత్యాసాలు అనేటటువంటిది కాళోజీ నారాయణరావు గారు రచించడం జరిగింది. అదేవిధంగా 3వ లెసన్ అయినటువంటిది కవితా సాక్షిగా చెప్తున్నాను అనేటటువంటిది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ప్రతిజ్ఞ అనేటటువంటిది శ్రీశ్రీ గారు చెప్పినటువంటి ఒక శ్రమ సౌందర్యాన్ని తెలిపేటటువంటి పాఠ్యాంశం. 2వ యూనిట్ వ్యత్యాసాలు అనేటటువంటిది నా గొడవ కవితా సంపుటి నుంచి తీసుకోబడినటువంటి ఒక గేయ కవిత అని చెప్పుకోవచ్చును. ఇక 3వ లెసన్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఆరోహణ అనేటటువంటి కవితా సంపుటి నుంచి మానవతా దృక్పథం మీద ఇచ్చినటువంటి టాపిక్. ఇక ఉపవాచకంలో చూడండి, తెలుగు వీరుడు అనేటటువంటిది ఆచార్య బిరుదరాజు రామరాజు గారు రచించినటువంటి నవల. అదేవిధంగా 4th యూనిట్ కవితా ప్రక్రియలు అనేటటువంటిది ఇది ఆల్రెడీ ఉన్నటువంటిదే. మీకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి సాహితీ దుందుబి సిలబస్ నుంచి తీసుకొని మీకు 4th యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇందులో పాట, వచన కవిత, లఘు కవిత రూపాలు అనేటటువంటి 3 పాఠ్యాంశాలు ఉండడం జరిగింది. ఇదివరకే నేను ఈ 3 లెసన్లను ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు నా ఛానల్లో ఉంటాయి, ప్రీవియస్వి వినొచ్చును. సిలబస్ ఏం మారలేదు కాబట్టి కవితా ప్రక్రియలు మీరు ఎగ్జామ్కి కూడా ఫాలో అవ్వచ్చును. ఇక 5th యూనిట్ చూడండి, భాషా ఇతర నైపుణ్యాలు అనేటటువంటిది 5th యూనిట్. ఇది గ్రామర్ టాపిక్ అన్నమాట. సో మొదట ఛందస్సుకు సంబంధించినటువంటిది. ఛందస్సు అంటే చాలా పెద్ద సముద్రం. అందులో పెద్దగా ఇవ్వకుండా వృత్త పద్యాలు అనేటటువంటి బౌండరీని ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్యభం అనేటటువంటి 4 పద్యాలను, వృత్తజాతి పద్యాలను ఇవ్వడం జరిగింది. ఇక 2వ లెసన్ అలంకారాలు. ఈ అలంకారాల్లో కూడా శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని చెప్పి ఉండడం జరుగుతుంది. అందులో కూడా మీకు కేవలం 5 అలంకారాలను ఇవ్వడం జరిగింది. ఉపమా అలంకారము, రూపకాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, అర్థంతరన్యాస అలంకారము, శ్లేషాలంకారము. ఇక 3వ లెసన్ అయినటువంటి లఘు చిత్రాల రచన, రూపకల్పన అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మీరు భాష ఇతర నైపుణ్యాల్లో
ఛందస్సు, అలంకారాలు, లఘు చిత్రాల రచన, రూపకల్పన అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా సిలబస్ మీద ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ప్రాచీన కవిత్వంలో ఎప్పటిలాగే ప్రాచీన కవిత్వము అనగానే ఒకే కాన్సెప్ట్కు సంబంధించినటువంటి అంశాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే త్రిపురాంతకోదాహరణం అనేటటువంటిది ఒక సంబోధన విభక్తికి సంబంధించినటువంటి కొత్త నూతన పరిచయం అనమాట. అంటే అటువంటి లెసన్ని ఇదివరకు ప్రీవియస్ ఇయర్లలో ఇవ్వలేదన్నమాట, కొత్తగా ఇచ్చినటువంటి సిలబస్. అదేవిధంగా ప్రహ్లాద చరిత్ర ఒక డిఫరెంట్ టాపిక్, అది కూడా ఉండడం జరిగింది. ప్రాచీన కవిత్వంలో 3 లెసన్లు, ఆధునిక కవిత్వంలో 3 లెసన్లు, ఉపవాచకంలో 1 లెసను, కవితా ప్రక్రియల్లో 3 లెసన్లు, భాషా ఇతర నైపుణ్యాల్లో 3 లెసన్లు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మీకు 13 లెసన్లు అనేటటువంటివి ఉండడం జరిగిందనమాట. ఈ కొత్త సిలబస్ 5 యూనిట్ల ప్యాటర్న్తో ఉన్నటువంటి ఈ సిలబస్ నుంచి మోడల్ పేపర్ ఏ విధంగా వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల కంటే పార్ట్ ఏ పార్ట్ బిగా ఇదివరకు ఉన్న ప్యాటర్న్లోనే క్వశ్చన్ పేపర్ కూడా ఉండడం జరుగుతుంది. కానీ క్వశ్చన్ల తేడా అనేటటువంటిది రావడం జరుగుతుంది. పార్ట్ ఏలో ఇదివరకు ఇచ్చిన కంటే ఎక్కువ క్వశ్చన్లు రాయాల్సి వస్తుంది, పార్ట్ బిలో కూడా ఇదివరకు కంటే ఎక్కువ క్వశ్చన్లు రాయాల్సి వస్తుంది. కానీ కొంచెం తక్కువ లెంత్తో ఆన్సర్ రాయొచ్చును. ఎందుకంటే మొత్తం 5 యూనిట్లు ఉంటే పార్ట్ బిలో 10 ప్రశ్నలు రావడం జరుగుతుంది. ప్రాచీనం నుంచి 2 ప్రశ్నలు, ఆధునికం నుంచి 2 ప్రశ్నలు, ఉపవాచకం ఒకే లెసన్ అయినప్పటికీ 2 ప్రశ్నలు, కవితా ప్రక్రియల నుంచి 2 ప్రశ్నలు, భాషా ఇతర నైపుణ్యాల నుంచి 2 ప్రశ్నలు, అంటే 6 ఆప్షన్తో మీకు సిలబస్ అనేటటువంటిది పార్ట్ బిలో ఉండడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీరు ఏది ఇంపార్టెంట్ అంటే ప్రతి యూనిట్లో 2 లెసన్లను కన్ఫామ్గా నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రాచీనంలో 2 లెసన్లను, ఆధునికంలో 2 లెసన్లను, కవితా ప్రక్రియల్లో 2 లెసన్లను, భాషా ఇతర నైపుణ్యాల్లో 2 లెసన్లను. ఇక కవిపరిచయం అనేటటువంటిది 2 షార్ట్ క్వశ్చన్లుగా రావడం జరుగుతుంది. సో ప్రాచీనం నుంచి ఆధునికం నుంచి మీకు 6 లెసన్ల నుంచి కవిపరిచయాలు అనేటటువంటివి ఇంపార్టెంట్. ఉపవాచకం నుంచి ఆచార్య బిరుదురాజు రామరాజు అనేటటువంటిది కూడా కొంత రేర్గా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే నవల అనేటటువంటిది పెద్ద టాపిక్ కాబట్టి అందులో నుంచి కవిపరిచయం ఇవ్వడానికి ఎక్కువసార్లు ఆస్కారం లేకుంటుంది. ప్రాచీనంలో ఉన్నటువంటి 3 గురించి, ఆధునికంలో ఉన్నటువంటి 3 గురించి మాత్రమే కవిపరిచయం రావడం జరుగుతుంది. ఇక షార్ట్ క్వశ్చన్లలో సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా రావడం జరుగుతుంది. సందర్భ సహిత వ్యాఖ్యలను 4 హెడ్డింగ్లతో కవిపరిచయము, సందర్భము, అర్థం, వ్యాఖ్యగా రాయాల్సి వస్తుంది అనమాట. ఇది 2026 నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి కొత్త సిలబస్ సాహితీ మంజీరా 2వ సెమిస్టర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.